పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడేముందిలే పెద్దగా అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. ఇదైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అనిపించింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే షాపింగ్కి వచ్చేసాము శారీ తీసుకోవడానికి. మా ఇంట్లో అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్ కోసం చీరలు తీసుకుందామని షాప్కి వచ్చాము. ఇక్కడ అమ్మవారిని చూడంగానే చాలా మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది మేము ఏం షాప్కి వచ్చాము. మేమైతే ఇప్పుడు వరమహాలక్ష్మికి వచ్చాము, అది కూడా పట్టు చీరలు తీసుకోవడానికి. ఇక్కడైతే మాత్రం బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక చీర తీసుకోవాలని వచ్చాము కానీ మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా ఇక్కడే వచ్చి ఇంకొక శారీ కూడా తీసుకున్నాము. మేమైతే ఒక 4-5 షాపులు అయితే చూసాము, అన్ని ఇక్కడే 2 తీసుకోవద్దని. కానీ తిరిగిన అన్ని షాపుల్లో కంటే కూడా వరమహాలక్ష్మిలోనే మాకు బాగా అనిపించాయి. కలెక్షన్ అయితే యూనిక్ గా ఉంది, అలాగే బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కలర్స్ గానీ డిజైన్స్ గానీ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. ప్రెసెంట్ అయితే సెల్ఫ్ డిజైన్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా, ఇక్కడ సెల్ఫ్ డిజైన్ ఉంది, అలాగే లైట్ కలర్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది. పేస్టల్ కలర్స్ అయితే లైక్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ శారీస్ అయితే బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా పేస్టల్ కలర్స్ ఎక్కువ కడుతున్నారు. అంటే ఇంతకు ముందు అయితే డార్క్ అంటే ఎక్కువ థిక్ కలర్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా లైట్ కలర్లే ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ లైట్ కలర్స్ లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఫైనల్ గా అయితే మా షాపింగ్ అయిపోయింది. శారీ అయితే తీసుకున్నాము, ఇంకా బ్లౌజ్ తో వచ్చే తంటాలు. నేనైతే పాప కోసం తీసుకున్నాను, అందుకని వర్క్ చేయించదలుచుకోలేను, అందుకని నార్మల్ బ్లౌజ్ తీసుకున్నామని నర్సింగ్కి వెళ్ళాము. నర్సింగ్లో అయితే ఇక్కడ ఇలా మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసిన బ్లౌజ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఉందనిపించింది. ఆ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాము. ఈ బ్లౌజ్ అయితే మీటర్ 1500 ఉంది. ఎలా కుట్టియాలనుకున్నాను కూడా ప్యాటర్న్ చూపిస్తాను, అలా కుట్టియాలనుకున్నాము. సరే మొత్తం అంతా ఎగ్జాక్ట్గా ఉంది కదా, ఇది కుట్టించేద్దాము. ఇంకా వర్క్ ఏమొద్దు, డార్క్ కలర్ బ్లౌజ్ తీసుకొని శారీ లైట్ కలర్ ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్లో కుట్టియాలనుకున్నాను. కాకపోతే మనం అనుకున్నవన్నీ జరగవు కదా, ఇక్కడ నాకు కూడా అదే అయింది. లాస్ట్కి అయితే తిరిగి ఆ బ్లౌజ్ అయితే నేనే కుట్టించుకున్నాను. మళ్ళీ మా పాప బ్లౌజ్కి అయితే వర్క్ చేయించాను. బ్లౌజ్ ఎలా వర్క్ చేయించాను అది కూడా లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను. శారీ బ్లౌజ్తో అయిపోలేదు కదా, ఇక్కడైతే నేను చీర కొంగులు వేస్తున్నాను. కొంగులు అయితే ఇంట్లో నేనే వేసుకుంటాను, బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయి కొంగులు కూడాను. ఈ పట్టు శారీస్కి కొంగులు అల్లితేనే బాగా అనిపిస్తాయి. ఈ కొంగులు అయితే ఇంట్లోనే మనం ఈజీగా అల్లేసుకోవచ్చు. బయట అడిగితే అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు, 500 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఈ కొంగులకైతే. నార్మల్గా ఉంటే 350 నుంచి 500 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ నార్మల్ ఈ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. నేనైతే నా శారీస్ అన్నిటికీ నేనే చేసుకుంటాను. కొంగులు వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్ ఏంటి, ఎందుకు ఇవన్నీ రెడీ చేస్తున్నామంటే, మేనమామ బట్టలు పెడతాడు కదా 11 ఇయర్స్కి, మా పాపకైతే బట్టలు ఇస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. తర్వాత ఏమో లంగావన్నీ చూపిస్తాను. ఇదైతే మాత్రం శారీ తీసుకొని బెనారస్ పట్టు శారీ స్టిచ్ చేయించాము. ఇదంతా కూడా మా చెల్లె చేయించింది, స్టిచ్చింగ్ కానీ మొత్తం వర్క్ వేయించడం కానీ అంతా కూడా. శారీ బ్లౌజ్కి కూడా తనే వర్క్ వేయించింది. నేనైతే చూపించాను కదా, ఆ బ్లౌజ్ తీసుకున్నాను, కానీ లేదు వర్క్ చేపిస్తానని చెప్పి పంపించమనింది, ఇంకా వర్క్ చేయించాము. తర్వాత ఇక్కడ లెహంగా అయితే తీసుకున్నాం కానీ దానికి ఓనీతో వచ్చాయి మళ్ళీ తిప్పలు. బ్లౌజ్ అయితే మొత్తం అంతా వర్క్ వేయించేసింది. దీనికైతే నేను ఒక ఓనీ అనుకున్నాను, ఆ ఓనీ అయితే నాకు దొరకలేదు. 3 days తిరిగాను. ఈ ఓనీ అయితే కొంచెం సెట్ అయింది అనిపించింది, కానీ ఈ ఓనీ మీటర్ వచ్చి 2500 చెప్పారు. అంటే 3 meters అంటే 7500 పడుతుంది. అంత అమౌంట్ పెట్టాలనుకోలేదు. లాస్ట్కి అయితే నేను ఒక ఓనీ తీసుకొని దానికి డై వేయించాను. నాకైతే కొంచెం ఎగ్జాక్ట్గా అనిపించింది. కట్టిన తర్వాత ఎలా ఉందనేది పిక్ యాడ్ చేస్తాను. నాకైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కుదిరింది అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. శారీ బ్లౌజ్ అయితే మాత్రం వర్క్ ఎలా వేయించానో చూపిస్తాను. శారీకి అయితే ఈ కలర్ అంటే లైట్ కలర్ ఉంది కాబట్టి డార్క్ కలర్ తీసుకున్నాను. బ్లౌజ్ అయితే మాత్రం బ్లౌజ్కి మొత్తం అంతా వర్క్ ఇలా వేయించింది. బ్యాక్ సైడ్ అయితే ఫుల్ మొత్తం అంతా వర్క్ వచ్చేసి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే ఒక నెక్కే ఇచ్చింది. ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా. 2 కూడా చక్కగా కుదిరాయి అనిపించాయి. కాకపోతే శారీ కట్టుకున్న పిక్స్ అయితే నా దగ్గర లేవు, లంగావని వేసుకున్న పిక్ మాత్రమే ఉంది కాబట్టి అదే షేర్ చేశాను. ఇవంతా కూడా జ్యువెలరీ. ఈ జ్యువెలరీ అయితే నేను ముందే తీసుకున్నాను, అంతా కూడా గోల్డేను. ఇదంతా ఒక సెట్ లాగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. గోల్డ్ అంతా కూడా ఒకటేసారి తీసుకోలేదు. ముందైతే ఇది చిన్నది తీసుకున్నాను, తర్వాత కమ్మలు తీసుకున్నాను, తర్వాత లాంగ్ తీసుకున్నాను. లాంగ్ దానికైతే బ్యాక్ చైన్ కూడా వేయించలేదు ఇంకాను. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే మాత్రం గోల్డ్ తీసుకోవాలనుకుంటే కొంచెం ముందే తీసుకోవటం బెటరు. ఎందుకంటే మొత్తం ఒకేసారి అంటే కష్టమైపోద్ది, ఆ ఖర్చు ఈ గోల్డ్ ఖర్చు అంతా కూడాను.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడేముందో చిన్న వాళ్ళే పెద్దగా అయ్యాక తీసుకుందాం అనుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడే తీసుకోవడం బెటరు. పెద్దగా అయ్యే కొద్దీ ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి.